వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ మనతో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఎంత ఉవ్వెత్తున ఎగిందో, ఎంతమంది అమరులైనరో, ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా ఏం తక్కువ కాదు. దాదాపు 30 ఏళ్ల సంధి ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఎన్నో రాజకీయ పార్టీలు పదవులు ప్రలోభ పెట్టినా కూడా అన్న ఏ పదవి నాకొద్దు, కేవలం నాకు నల్ల కండువానే కావాలి అని ఈ రోజు కూడా మనతో అట్లే కనిపిస్తుంది. ఒక్కసారి విజువల్లో చూస్తే మనకు కనిపిస్తుంది. ఏమన్నా నల్ల కండువాతోటేనా? తల్లి, ఈ నల్ల కండువే జాతిని ఒక చైతన్యం చేసే దిశగా నడిపింది. ఈ ఉద్యమం ఒక అస్తిత్వంగా కూడా సమాజం ముందు కనిపిస్తున్నదంటే మీరు అన్నట్టుగా ఆ రూపానికి నల్ల కండువ కూడా తోడైంది. కాబట్టి ఆ విలువను, ఆ గౌరవాన్ని ఎప్పుడు నిలబెట్టే విధంగానే మా నిర్ణయాలు, మా పోరాటాలు, మా ప్రయత్నాలు ఉంటాయి. ఇంకా ఉద్యమ ప్రయాణమేనా, లేదంటే ఫలాలు వచ్చే టైంలో దాని గురించి ప్రయాణం సాగుతుంది? ఎట్లుంది పరిస్థితి? వాస్తవానికి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పే అంతిమ తీర్పుగా భావించుకొని, అది కూడా చీఫ్ జస్టిస్ అధ్యయనం ఇచ్చిన తీర్పును న్యాయబద్ధంగా ఆహ్వానించి ప్రభుత్వాలు చేసే ప్రయత్నానికి అందరు తోడ్పాటును అందిస్తే మేము రోడెక్కాల్సిన అవసరం ఉండేది కాదు. ఓకే, తెలంగాణలో గౌరవ్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణను స్వాగతించింది, అమలు చేద్దామని ముందుకు వచ్చింది. కానీ ఇంకా జరగనీయమని చెప్పి మాట్లాడేటోళ్ళు చూస్తున్నాం కదా, అదే పార్టీలో రోడెక్కేటోళ్ళని చూస్తున్నాం కదా. దానివల్ల జాప్యం జరిగితే నష్టపోయేది మేము కదా. అందువల్ల వర్గీకరణ కోసం మళ్ళీ రోడెక్కాల్సిన అవసరం లేదు. కానీ ఆ పరిస్థితులు కల్పించేది, అడ్డంకులు కల్పిస్తున్న వాళ్ళే ఆ పరిస్థితులు కల్పిస్తున్నారు. కాబట్టి మాదిగ జాతి రోడెక్కే పరిస్థితులు వచ్చినాయి. ఈ చివరి ఘట్టంలో మా డప్పులు, మా పాటలతో ఈ సమాజం ముందు మా ఆకాంక్షను మరొకసారి తెలియజెప్పబోతున్నాం. అన్న, ఉద్యమం సమయం వేరు. ఉద్యమం సమయంలో అందరూ కూడా ఒక ఆందోళన పరిస్థితి, ఒక గలంగా ఒక 10-20 మంది సమూహంతో ఉండే. కానీ ఇలా మందకృష్ణ మాదిగ ఒక్క భారీ పిలిపిస్తే లక్షలాది మంది సమీకరణ ఎట్లా సాధ్యమైందే మీకు? ఓకే, అంటే మాదిగ ప్రజల్లో, మాదిగేతర దళిత వర్గాల ప్రజల్లో, అంటే మాలయేతర దళిత వర్గాల ప్రజల్లో వర్గీకరణ సాధించుకోవాలని పట్టుదల ఉన్నది, ఆకాంక్ష బలమైంది. అది సాధించుకుంటే తప్ప ఈ వర్గాలకు చదువుకునే అవకాశాలు, ఉద్యోగాలు న్యాయబద్ధంగా రావు అనే విషయం మాదిగల్లో ఉండబడే, ఉపకులాల్లో, అన్ని కులాల్లో ఉండబడే, దళిత కులాల్లో ఉండబడే ప్రతి ఒక్కరి అభిప్రాయం ఉన్నది. అభిప్రాయం గుండె నిండా వాళ్ళ మనసులో పెట్టుకున్నారు. కాబట్టి వర్గీకరణ సాధన కోసం ఏ ప్రయత్నం జరిగినా, ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా రాజకీయాలు, పార్టీలు, సంఘాలన్నిటిని పక్కకు పెట్టి, వాళ్ళ దృక్పథాలను పట్టుకోబెట్టి ఈ లక్ష్యం చేరడం కోసం జరిగే అన్ని ప్రయత్నంలో మాదిగలు, మొత్తం మాలయేతర దళిత సమాజం ఒక సైడ్గా నిలబడి స్పందిస్తూ వస్తున్నది. అది వాళ్ళ ఆకాంక్ష. కాబట్టి ఈ సమయంలో ఒక్కసారి అమరులను తలుచుకుందాం. ఎట్లుండే పరిస్థితి? అమరులైన వాళ్ళు ఏ ఘటనల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి? నాకైతే నేను కవర్ చేసిన ఒక ఘటన, అసెంబ్లీ ముట్టడి భారతక్క గురించి మాత్రం నాకు యాదుకుంది. ఓకే, ఇప్పుడు మాదిగ ఉద్యమంలో అమరుల త్యాగాలు ఎప్పుడు మాకు గుర్తుకొస్తుంటాయి. చాలా కీలకమైన సమయంలో జరుగుతున్న ఉద్యమాల్లో వాళ్ళు స్పందిస్తున్న కాలంలో వాళ్ళ త్యాగాలు జరిగినాయి. 1998లో మేము మొదటి ఆమర దీక్ష చేస్తున్నప్పుడు, చాలా రోజుల పాటు దీక్ష జరిగేటప్పటికి మేము కోమాలకు వెళ్తామనే ఒక అభిప్రాయం ప్రజల్లో కలుగుతున్న సమయంలో అక్కడ కొంతమంది పిల్లలు ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. అందులో తెల్లబండ్ల రవి అనే ఒక తమ్ముడు, యువ నాయకుడు చనిపోయాడు. ఆయన చనిపోతున్నప్పుడు మా కార్యకర్తలు పోయి, మా నాయకులు పోయి, నువ్వు ఎలా ఉన్నావంటే, నేను చనిపోయినా పర్లేదు, అన్నను బతికించండి అని అన్నాడు. ఆ తర్వాత 6-7 గంటల్లోనే ఆ పిల్లోడు, ఆ రవి చనిపోయాడు. అది వాళ్ళ త్యాగం. రెండోది, వర్గీకరణ చేస్తామని చెప్పి ఆనాడు కొంత కాంగ్రెస్ వర్గీకరణ చేయకుండా నిర్లక్ష్యం చేసిన సమయంలో మా పిల్లలు గాంధీ భవన్ ఘటనకు పాల్పడ్డారు. ఆ రోజు అక్కడ ఉండబడే సిబ్బందితోటి జరిగిన గొడవల్లో సిబ్బంది కాలు జారి, మా ఎంఆర్పిఎస్ యువకుల కాలు జారి అక్కడ కింద పడి మంటల్లో వాళ్ళు కూడా కాలి చనిపోయారు. చనిపోయే ముందు వాళ్ళని నేను కలిశాను. కలిసినప్పుడు వాళ్ళని చూసి నేను బాధతో ఏడుస్తున్నప్పుడు, అన్న నువ్వు ఏడవద్దు, మేము చనిపోతామనే విషయం తెలుసు, మా పరిస్థితులు అట్లనే ఉన్నాయి, మేము చనిపోతామని బాధ లేదు, మేము చనిపోతాం. కానీ ఈ ఉద్యమాన్ని ఎక్కడ కూడా ఆపకుండా ముందుకు నడపండి, మన జాతి ఆకాంక్షను సాధించండి, నిలబెట్టండి. మీరు సాధించే విజయం చూడకపోయినా మేము ఎక్కడున్నా మా ఆత్మ శాంతిస్తుంది, కాబట్టి మీరు మాత్రం సాధించండి అని అన్నారు జరిగింది. అట్లాంటి త్యాగాలు మీరు అన్నట్టుగా భారతి మాదిగ ఒకవైపు కలెక్టరేట్ ముట్టడి జరుగుతున్న సమయంలో జై మాదిగ అని నినాదాలు ఇస్తూనే, వర్గీకరణ సాధిత నినాదాలు ఇస్తూనే పోలీసుల తోపులాట కింద పడి చనిపోయింది. అంటే వాళ్ళ మరణాలు నిజంగా చెప్పాలంటే
మా ఉద్యమాన్ని ఎక్కడ పక్కదారి పట్టించకుండా వాళ్ళ త్యాగాలు మనల్ని మాకు టార్చ్ లాట్లాగా పనిచేసినాయి. వాళ్ళ టార్చ్ లైట్ మాకు మీరు ఎక్కడ పక్కదోలుగద్దు అంతే. ఈ లక్ష్య సాధనలో కష్టాలు, నష్టాలు, నిర్బంధాలు, జైళ్ళు, శిక్షలు ఎన్నైనా జరగనియండి, కానీ లక్ష్యాన్ని మాత్రం వదలొద్దని చెప్పి వాళ్ళ త్యాగాలు మమ్మల్ని ముందుకు నడిపించినాయి. కాబట్టి అందుకనే మేము సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఈ విజయానికి మొదటి కారకులు మా అమరులే అని చెప్పి వాళ్ళకు నివాళులు అర్పించారు. అన్న గ్రీన్ సిగ్నల్ అయితే కోర్టు ఇచ్చింది, చాలా మంది సంబరాలు సంతోషాలు ఇంట్లో ఒక పండగలాగా చేసుకున్నారు. కానీ మళ్ళీ అందరిలో ఒక భయం కనిపిస్తుంది, మళ్ళీ ఏడ వర్గీకరణ 4 అడుగులు పోతుందా, మళ్ళీ ఇంకొక ఉద్యమం చేయాలన్న. అట్లా బాధపడేటోళ్ళకి అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణకు 30 ఏళ్ళుగా వచ్చిన అడ్డంకుల్లాగానే కొన్ని చివరి ఘట్టంలో అడ్డంకులు కల్పించే స్వార్థపరులు ఉన్నారు. వాళ్ళు మాకంటే బలవంతులు. ఎట్లా అంటున్నారమ్మా? మాకంటే బలవంతులు అంటే జనాభా రీత్యా చూసుకుంటే మేము మా శక్తి పెద్దదే, కానీ పలుకుబడి రీత్యా, ఆర్థికంగా రీత్యా, రాజకీయ శక్తి రీత్యా మేము బలహీనం. ఉదాహరణకు ఇప్పుడు మొన్న వర్గీకరణ మేము అడ్డుకొని తీరుతామని చెప్పి ఒక మీటింగ్ పెట్టిన వాళ్ళ కుటుంబం చూడండి. వాళ్ళ నాన్న కేంద్ర మంత్రి, మా నాన్న వ్యవసాయ కూలి అనుకుందాం. ఒకవేళ పోల్చుకుంటే మేము అడ్డుకుంటామని చెప్పి మీటింగ్ పెట్టిన నాయకత్వం గురించే నేను మాట్లాడుతున్నాను నేను కదా. వాళ్ళ ఇంట్లో ముగ్గురు, 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నాడు. ఒకే ఇంట్లో ముగ్గురు ఉన్నారు కదా. మాదిగల్లో ఏ కుటుంబంలోనన్నా ఒక ఇంట్లో 2 ఉన్నారా? లేదు. ఇప్పుడు మాకు ఒక చిన్న సోషల్ మీడియా నడపాలంటే కూడా మాకు శక్తి లేదు, కానీ వాళ్ళకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ఉన్నది. ప్రపంచం మొత్తం ప్రభావితం చేసే అంత శక్తి ఉన్నది. మా తల్లిదండ్రులు, మా కుటుంబాల తల్లిదండ్రులందరూ పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, కానీ వాళ్ళు 1,00,000 కోట్ల రూపాయల వారసత్వం సంబంధించిన వాళ్ళు. వాళ్ళు పెద్ద పెద్ద పరిశ్రమలు వాళ్ళకు ఉన్నాయి. ఆర్థికంగా దేశంలోనే ఒక బలమైన దళిత వర్గం నుంచి ఎదిగిన కుటుంబం, రాజకీయంగా బలమైన కుటుంబం, ఓకే, పారిశ్రామికవేత్తలుగా కుటుంబం. ఏ రకంగా చూసినా వాళ్ళు అడ్డం పడతారు. అంటే ఒక బలమైన శక్తి మాకు అడ్డం పడుతుందనే విషయం సమాజం చూస్తున్నది, మేము చూస్తున్నాం. కానీ శక్తి కాదు గెలిచేది, ధర్మం గెలుస్తుంది ఎప్పుడు కూడా. స్వాతంత్ర పోరాటంలో దేశ ప్రజలు కొంత బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాన్ని ప్రభావితం చేసే శాసించే స్థాయిలో ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగారు, కానీ స్వాతంత్ర పోరాటం ముందు వాళ్ళు ఓడిపోయారు. అంబేద్కర్ కాలంలో అగ్రకులాలు చాలా శక్తివంతులు, అంబేద్కర్ దళిత వర్గాలు చాలా బలహీనం. కానీ ధర్మం అధర్మం జరిగిన మధ్యలో పోరాటంలో ఇవాళ అంబేద్కర్ దళిత వర్గాలే గెలిచారు. ఇప్పుడు సమాఖ్యాంధ్ర తెలంగాణ రాష్ట్ర ఉద్యమం న్యాయం. సమాఖ్యాంధ్ర అడ్డం పడే ప్రయత్నం చేశారు, అంతిమంగా తెలంగాణ గెలిచింది. అట్లనే మాలేతర దళిత సమాజం జరుగుతున్న యుద్ధంలో మా వాట మాకు కావాలని మాత్రమే అంటున్నాం, ఇంకొకరు వాట మాకు వద్దంటున్నాం. కానీ వాళ్ళు అందరి వాట మేమే తింటామంటున్నారు, అది స్వార్థం. అందరి వాట మేమే తింటామంటున్న స్వార్థం. స్వార్థపరులు శక్తివంతులే, కానీ వాళ్ళ వైపు ధర్మం లేదు. మా వైపు మేము అన్ని రకాలుగా మేము బలహీనులమే, మా వైపు ధర్మం ఉన్నది. ధర్మం ఉన్నది కాబట్టి 30 ఏళ్ళుగా పోరాటం చేశాం. ధర్మం ఉన్నది కాబట్టి సమాజం మాకు మద్దతు ఇచ్చింది. ధర్మం ఉన్నది కాబట్టి కమిషన్లని నివేదికలు అనుకూలంగా ఇచ్చినాయి. ధర్మం ఉన్నది కాబట్టి రాష్ట్రపతులు ఆమోదించారు, ప్రధానమంత్రులు ఆమోదించారు, సుప్రీంకోర్టు న్యాయవ్యవస్థ ఆమోదించింది. అంతిమంగా వచ్చే అడ్డంకులను కూడా ధర్మం మా వైపు ఉన్నది కాబట్టి మేము దాన్ని అధిగమిస్తాం. మా బిడ్డలకు విజయాన్ని అందించి ఫలాలు అందిస్తాం. మా పిల్లలు ఆ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ ఇన్నేళ్ల ఉద్యమంలో ఎవరు కూడా రోడ్డుపైకి వచ్చి ఈ వర్గీకరణకు మేము వ్యతిరేకం అన్నోళ్ళు లేరు. కానీ ఆఖరి సమయం, ఫలాలు అందే సమయం, ఎంతోమంది ఎదురు చూస్తున్న సమయంలో ఇట్లాంటి నినాదాలు కావచ్చు, ఇట్లాంటి గలం కావచ్చు, ఇట్లాంటి వాయిస్లు బయటకు వచ్చుడు అండ్ వాళ్ళు సర్కార్లో ఉండి ఒక హోదాలో ఉండి బయటికి చెప్పుడు అనేది ఆందోళన పడుతున్నారు. అంటే మనం గమనించాలి, మీరు అన్నట్టుగా ఎస్సీ వర్గీకరణ సాధించి మా పిల్లలకు ఫలాలు అందుతున్న రోజుల్లో మా నోటికాడు కూడు కూడా లాగేశారు. 97లో వర్గీకరణ సాధించాం, ఫలాలు అందుబాటులోకి వచ్చే సమయంలో మా పిల్లలు పల్లెంలో అన్నం తింటున్న సమయంలో మా పిల్లల ముందున్న అన్నం కంచం లాగేశారు. అప్పుడు మేము నష్టపోయినాం. రాష్ట్రపతి ఆమోదంతో 99లో వర్గీకరణ సాధించి 2000 నుంచి అమలు చేయించుకున్నాం. మళ్ళీ 4 ఏళ్ళు తిరగకముందే మా నోటికాడు కూడా మళ్ళా రద్దు చేయించారు. ఇప్పుడు 2024లో మళ్ళీ సాధించి మా బిడ్డలకు ఫలాలు అందించే సమయంలో మళ్ళీ మేము అడ్డుకుంటామని చెప్పి మా నోటికాడు కూడా మళ్ళీ తీసేసే ప్రయత్నం చేయబోతుండ్రు. అయినప్పటికీ ఈసారి ఖచ్చితంగా శాశ్వత విజయం మాదిగలకు దక్కుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. మా బిడ్డలకు ఫలాలు దక్కి మా బిడ్డలు అభివృద్ధిలోకి వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. పార్లమెంట్లోనే చర్చ జరుగుతూనే ఇది గట్టిగా ఉంటుంది, మాకు కూడా న్యాయం జరుగుతుందని మాల నుంచి వాదన, అది ఎంతవరకు రైట్ అనిపిస్తుంది? 2004లో ఇదే వర్గీకరణను వ్యతిరేకించే స్వార్థపరులు 2004లో సుప్రీంకోర్టులో వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు అదే ఫైనల్ అన్నారు.
అంటే సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్, ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని వాళ్ళే మాట్లాడారు. వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు సుప్రీంకోర్టే ఫైనల్ అయినప్పుడు 6 జడ్జీలు అందులో చీఫ్ జస్టిస్తో వర్గీకరణకు తీర్పు వచ్చినప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు ఫైనల్ కాదు? 5 జడ్జీలు ఇచ్చినప్పుడు ఫైనల్ అని వాళ్ళే చెప్పారు. మరి 6 జడ్జీలు ఫైనల్ ఎందుకు కాదు? భారత రాజ్యాంగం ప్రకారంలో భాగమే, రాజ్యాంగంలో భాగమే సుప్రీంకోర్టు కదా. ఓ ప్రజాస్వామ్యం ఈ దేశంలో నిలబడడానికి 4 స్తంభాలు అని చెప్పి రాజ్యాంగం చెప్పింది. 1 చట్టసభలు, 2 బ్యూరోక్రసీ, 3 న్యాయ వ్యవస్థ, 4 మీడియా. అంతే కదా. ఎవరి పరిధిలో వాళ్ళకు స్వేచ్ఛ ఉన్నది, వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉన్నది. మరి ఈ దేశంలో న్యాయం కావాలంటే ఎక్కడికి వెళ్తారు? న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తారు కదా. మరి న్యాయ వ్యవస్థ తీర్పుని మేము ఆమోదించమంటే అర్థమైంది. వాళ్ళకి ఎవరు చెప్పాలి? ఇప్పుడు రాష్ట్రపతులు ఆమోదించిన రోజు ఉన్నది, దాన్ని ఒప్పుకోమంటారు. ప్రధానమంత్రులు వర్గీకరణకు అనుకూలం అంటారు, మేము ఒప్పుకోమంటారు. కమిషన్ నిర్ణయాలను వర్గీకరణకు అనుకూలంగా వస్తాయి, మేము అంగీకరించమంటారు. సమాజం మొత్తం వర్గీకరణకు అనుకూలంగా ఉంటుంది, మేము లెక్క చేయమంటారు. దళితుల్లో మాలవర్గం తప్ప మిగతా అందరు వర్గీకరణ కోరుకుంటుండ్రు, అయినా సరే మేము అడ్డుకుంటాం అని అంటారు. వాళ్ళకి ఎవరు చెప్పాలా? స్వార్థం తలకెక్కింది, స్వార్థం వాళ్ళకి తలకెక్కింది. ఇంకోరు అవకాశాలు దోసుకోవడానికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అలవాటు పడ్డోళ్ళు అంత ఈజీగా వదులుకోరేమో. కానీ అంతిమంగా ఎవరైతే న్యాయం ఉన్నదో న్యాయం గెలుస్తుంది. ఆ జాతుల బిడ్డలు, ఆ కులాల బిడ్డలు బాగుపడడానికి ఉద్యమాన్ని ఉవ్వెత్తునెగిసేటట్టు డప్పుతో ఒక కార్యక్రమం చేయబడుతున్నారు. ఆ కార్యక్రమం ఎప్పుడు ఎట్లా ఉండబోతుంది? కళాకారులకు సంబంధించి ఎట్లాంటి కార్యక్రమం ఉండబోతుందన్న అదే ఈ కీలకమైన దశలో జనవరి 27న 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమం జరగబోతుంది. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అతి కీలక దశలో మా కళాకారులందరూ ఈ బాధ్యతను చేపట్టారు. దాన్ని జయప్రదం చేసే దిశగా ఈ నెల 27 నుంచి ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి తెలంగాణ 10 జిల్లాలో 10 ప్రధాన కళా బృందాలు దానికి నేతృత్వం వహించి ప్రచారంలో భాగంగా వాళ్ళ రథయాత్రల ద్వారా గ్రామాలకు వెళ్ళబోతుండ్రు. ఏదేమైనా ప్రపంచం చూసే విధంగా, ప్రపంచం హైదరాబాద్ నగరాన్ని చూసే విధంగా, మాదిగల 1,00,000 డప్పులు మోగుతున్న దాన్ని ప్రపంచం చూసే విధంగా ఆ కార్యక్రమం జరగబోతుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. ఇది ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగన్నకు సంబంధించిన స్పెషల్ ఇంటర్వ్యూ అండ్ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన సమాచారం.